తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. గొంగిడి త్రిష మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగుతోంది. అండర్-19 ప్రపంచ కప్లో సత్తా చాటిన త్రిష దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు త్రిష మన తెలుగమ్మాయే. క్రికెట్ టీంలో తెలుగు వారికి పెద్దగా అవకాశాలు రాని సమయంలో జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆమె గురించి మాట్లాడుకునేలాగా చేసింది. T20 వరల్డ్ కప్ లో తెలుగమ్మాయి గొంగిడి త్రిష అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ లో కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన త్రిష 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చింది. 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధికంగా 309 పరుగులు చేసిన బ్యాటర్ గా త్రిష నిలిచింది. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. మొత్తంగా ఈ టోర్నీలో 7 వికెట్లు కూడా తీసింది. ఈ క్రమంలోనే త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది గొంగిడి త్రిష. ఆమె తండ్రి రామరెడ్డికి ఆటలంటే ఎంతో ఇష్టం. ఐటీసీలో ఫిట్నెస్ సలహాదారుడిగా పనిచేస్తూ ఉండేవారు. త్రిషకు చిన్నతనంలోనే క్రికెట్ అంటే ఇష్టం ఉందని గమనించి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆమెకు మెరుగైన శిక్షణను ఇప్పించాలని చేస్తున్న పనిని ఉన్న ఊరును విడిచి 2013లో హైదరాబాద్కు మకాం మార్చారు. సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో 7 ఏళ్ల త్రిషను చేర్చారు. అదే అకాడమీలో తన చిన్నప్పటి నుంచి దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ ఆటను చూస్తూ వచ్చింది త్రిష. దీంతో ఆమెలాగే తాను పెద్ద క్రికెటర్ను కావాలనుకుంది. అప్పుడప్పుడు మిథాలీ సలహాలు తీసుకునేది. నాన్న నమ్మకాన్ని నిలబెడుతూ త్రిష ఆటపై పట్టు సాధించింది. రోజుకు 7-8 గంటల ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలో 8 ఏళ్లకే అండర్-16, 12 ఏళ్లకే అండర్-19 టోర్నీలో ఆడింది. 13 ఏళ్లకే బీసీసీఐ ఛాలెంజర్స్ టోర్నీ బరిలో దిగింది. కెరీర్ ఆరంభంలో పేసర్గా ఉన్న త్రిష కోచ్ జాన్ మనోజ్ సూచన మేరకు లెగ్ స్పిన్ కు మారింది. అండర్-19 ప్రపంచ కప్ లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది త్రిష. టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచి భారత్ విజేతగా నిలవటంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె ఆడుతున్న ఆటను చూస్తుంటే అతి త్వరలోనే భారత మహిళల సీనియర్ జట్టులోనే చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తులో త్రిష మరెన్నో సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.